నరసింహస్వామి నమస్కారం చేసుకోవాలి. ఎక్కడికి పోతున్నా కూడా నరసింహస్వామికి ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. మృత్యువులకు మృత్యు అటువంటి అభూమిల లక్ష్మీ నరసింహస్వామి స్వామికి ఎప్పుడు కూడా మనం నమస్కారం చేసుకుంటూనే ఉండాలి. ఎక్కడికి పోతున్నా గుర్తుపెట్టుకోండి, స్వామి లక్ష్మీ నరసింహస్వామి అని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు. మృత్యువు కూడా పారిపోతున్నాయి చూస్తే. మృత్యోం నమః నమః. అది రామచంద్ర ప్రభు, దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్ర ప్రభు, సామాన్యుడ ధర్మమూర్తి. ఒకడిగిస్తే ధర్మం, ఒకడిగిస్తే సత్యం. ఇదే రామ ఆయనము, రామ ఆయనము. ఆయనమని కదులుగా ఆయన కదిలితేనే ఇక్కడ ధర్మం సత్యం. ఈ భూమంతా తిరిగాడు, ఎవరో తిరగ రామచంద్రుడు తిరిగినాడు. చెప్పులు లేకుండా, పాదుకులు లేకుండా తిరిగాడు రామచంద్రమూర్తి. భూమంతా కూడా తిరిగాడు. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకోవాలి. పూరి జగన్నాథ, మరి ద్వారకాధీశ్, మరి ఆ యొక్క రామేశ్వరం, సీతారాం గోవింద, ఈ 4 క్షేత్రాలు చాలా పుణ్యక్షేత్రాలని మరి ఈ విధంగా మన భగవంతుడు రోజు అనుకున్నా చాలు. కోసం ఆ పరమాత్ముడు ఎల్లవేళలా మర్చిపోకుండా మనం ఉండాలి. అందుకోసం ఎల్లవేళలా కూడా భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఉంటాయి. మరి ఈ జీవుడు చూడే నమస్కారం పడుతున్నాడు. మరి రాత్రి జరిగింది మీకు అమావాస్య అని చెప్పి ఎంతో మంది ఆ ప్రయోగ కేంద్రంలో మునిగారు. ఎంతమంది చనిపోయారు? 40 మంది వేశారు. ఎంతమంది పోయారు తెలియదు. నేను మొన్న కూడా ఏం చెప్తున్నా, ఎందుకంటే మన పరిగెత్తడం అవసరం. ఈ కలియుగం చాలా భయంకరమైంది. ఇప్పుడు బ్రహ్మగారు కాలజ్ఞానంలో చెప్తున్నాడు, ఆయన చెప్పలేదంటనకపయ్యలు తప్పనిదిగో గురుని వాక్యం తప్పుదోవల పోపవారలు చప్పరించి వెలుగు శక్తులు ఎప్పుడెప్పుడో అనగరాదు ఎప్పుడు ఏ వేళలో మరి గుప్పు గుప్పున గుర్ర పడుతులు ఏరు పడుతు ప్రళయములు వచ్చిన మీద కూడా రామరామ అనని వారలు రాలిపోదురు కూలిపోదురు తెలుసుకోండి అని ఆయన ఎప్పుడు చెప్పాడు. అంతేకాదు గుట్టాలు పోతాడు ఆయన అన్నాడు. చూడండి, ఎక్కడన్నా ఒకరే నిద్రపోతున్నారా? ఎవరన్నా అనుకున్నారా? కోసం చాలా జాగ్రత్తగా ఉన్నారండి. వాళ్ళ మాట ఏళ్ళ సంవత్సరాలు చెప్తున్నాడు. ఇప్పుడు పుణ్యం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ లేవండి. ఎంతవరకు అంటే అంతవరకే. వెళ్ళావా, వచ్చావా, ఎప్పుడు జనాలు వస్తున్నావు. మొన్నే తిరుమల జరిగిందా లేదా? అందరు ఎక్కడ జరుగుతుందా లేదా? రేపు కూడా జరుగుతుంది. చూడండి, మీరు ఎక్కడ గుట్టలు ఉంటారో అక్కడ జరుగుతుంది. తొందరగా లేవాలని చేస్తే వెంటనే పుణ్యం వస్తుంది. పాపం పోయి ఎలా వస్తుందండి పుణ్యం? పాపం ఎట్లా పోతుంది? పాపం ఎందుకు పెట్టండి? కృష్ణ పరమాత్ముడు సత్కర్మలు చేయమంటున్నాడు, యజ్ఞయాగాలు చేయమంటున్నాడు. ఆ సత్కర్మలు కూడా అభ్యర్థం చేయాలి. ఏం చేసినా కూడా నీలో జ్ఞానం ఉదయించాలి. అప్పుడు జ్ఞానాగ్నిచే నీ కర్మలు కూడా భస్మీపటం అయిపోతాయి. ఆ జ్ఞానం లేకపోతే మాత్రం పాపం అంటే కర్మపాశాలు. ఈ జ్ఞానం వస్తేనే నీకు అయిపోతుంది. కోసం జనాలకి ప్రవచనాలు చెప్పడం కూడా ఆ గురించి చాలా మంచిది. అది ఇది అని చెప్తాను. ఎప్పటికప్పుడు ఎవరు అమాయకులు చెప్పుకోవాల్సింది. అమాయకులు దాంట్లో గురించి చెప్పుకుని వస్తారు. కాలంలో మొదటి ఖాళీ సమయాల్లో పోయి ఏడు సమయాలు లేవు. కోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. భగవంతుడు ఎక్కడన్నా ఎక్కడన్నా చెప్పాడా? ఏం చెప్పాలి? ఆ తీర్థాలు అమ్ముకున్నా, ఏ తీర్థాలు అమ్ముకున్నా ఎక్కడా చెప్పాలి? భగవద్గీత ఎక్కడా లేదు. మునగాల ఉదయంలో తండోపతండలు కాకపోతే మనమే ఇబ్బంది పడతాము. గోదావరిలో జరిగినప్పుడు పోసుకున్నారు ఒకటేసారి, పోయారు 33 మంది. అక్కడెక్కడో అమ్మవారి పుస్తకాలు పెట్టి కూలిపోయింది. అంటే నెలలో పెట్టింది. ఇవన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయండి. దేవుడికి సంబంధం లేదని, భగవంతుడికి సంబంధం లేదు. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా భగవద్గీత మన గంగా సీత మాత నిలబడము భగవద్గీత పునీతం చేయాల్సిన మనం దీంట్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకా జ్ఞానం వస్తే ఇంకా అతనికి ఎక్కడ అవసరమే ఉంది. అదే కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, ఇదిగోటి మీరు నిలువు చెందగాకండి, తీరుడు వలె ప్రవర్తించండి అని ఉద్బోధిస్తున్నారు. కర్మ రాహిత్యము నొందుల వలన జ్ఞానికి మాత్రం ఈ దేహాంతర ప్రాప్తి ఇవ్వదలుచున్నారు. అంటే ఈ కర్మ రాహిత్యం అయిపోవాలి. ఈ కర్మ రాహిత్యం అయిపోయినోడికి జ్ఞానికి మాత్రమే మరలా ఈ దేహం ఉండదు, పొరవాళ్ళందరికీ దేహం ఉంటుంది. కాబట్టి కర్మ రాహిత్యాన్ని వదిలించుకోవాలి. కానీ ఎడబడితే కర్మ రాహిత్యం వదిలించుకునేది కాదు. జాగ్రత్తగా ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు. ప్రతి
దాంట్లో చెప్తాడు, జాగరూకులై సంచరించండి, జాగరూకులై సంచరించండి, చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి అని భగవంతుడు చెప్తూ ఉంటాడండి. సరే వెళ్ళిపోతూ ఉంటారు, మనం దానికి ఏం చేస్తాం తెలుసుకోవాలి. కుక్కలు ఉన్నారు కాబట్టి జనాలు ఎవరు జాగ్రత్తలో ఉండి భగవంతుడు ఏం చెప్పాడని తెలుసుకుంటూ ఉంటే ముందు చూపుతూ వెళ్ళిపోతూ ఉండాలి. సరే మన పెద్దవాళ్ళ పరిగెత్తులు ఆ విధంగా వాళ్ళేదో నిదానంగా చేసుకుంటున్నారు, చేసుకున్నారు, వాళ్ళు స్మరణ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, పాపం అమాయక జీవులు ఎవరు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఎన్ని చూస్తున్నారు చూడండి. భగవంతుడు అక్కడే ఉండే రక్షించాలిగా వాళ్ళందరినీ, రక్షించలేదే. భగవంతుడు ఉన్నాడు, ఆయనే పట్టించుకోడు, మాట్లాడలేదు, ఏమి పట్టించుకోడు. భగవంతుడు చెప్తున్నాడు, నీ జ్ఞానమే నీకు తోడు, నేను చెప్పిపోతున్నాన్ని చెప్పలేదనుకోవద్దు, దీని ప్రకారం నడవండి, మీరు ముందుకు పోతాడు, లేకపోతే పోలేదు చెప్తున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖాదః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు మళ్ళా. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతములను, ఒకప్పుడు ఉష్ణములను, ఒకప్పుడు సుఖములను, మరి ఒకప్పుడు దుఃఖములను కలుగు చేయుచుండు. మరియు అవి రాకపోకడాలు కలిగి ఉండు, అస్థిరమైనవి కాబట్టి వారిని ఓర్చుకోను అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఈ ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు, ఈ ఇంద్రియములు, ఇంద్రియాలంటే మనస్సు, నోరు, రుచి, కన్ను, చెవి, స్పర్శ, ఇచ్చితే చెప్పి దీనికి ఎన్నైనా చేయొచ్చు. రకరకాల భగవంతుడు ఎన్ని రకాలు పెట్టినట్టు ఆశ్చర్యం అండి భగవంతుడి చూడండి. ఇవన్నీ కూడా శబ్ద స్పర్శాది చెప్తున్నాడు భగవంతుడు. శబ్ద స్పర్శాది విషయ సంయోగములు, ఈ శబ్దం ఈ యొక్క స్పర్శ వల్ల, ఈ విషయ సంయోగముల వల్ల ఒకప్పుడు ఎలా ఉంటుంది, శీతలంగా ఉంటుంది, ఒకప్పుడు ఉష్ణంగా ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, మరి సుఖంగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. ఇదే వల్ల ఇంద్రియ శబ్ద స్పర్శాల వలన కనుక అలా దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. మరియు అవి రాకపోకడంగా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి అస్థిరములు, అవి స్థిరాలు కాదు. ఈరోజు దుఃఖం వచ్చిందండి, దుఃఖం కంటిన్యూగా ఉండదండి, మళ్ళీ నీకు సుఖం వస్తుంది. నీకు ఒక నెల దుఃఖం వస్తే ఒక నెల సుఖం వస్తుంది. కాసేపు దుఃఖం వస్తే కాసేపు నవ్వుకోవాలి, లేకపోతే మనం ఉండలేదు. భగవంతుడు అన్ని రకాలు చెప్తాడు, సమశీతోష్ణ భావాలతో ఉండమంటాడు దాన్ని చెప్తూ. కాబట్టి నువ్వు వాటిని ఓర్చుకోవాలి. భగవంతుడే చెప్తున్నాడు, వాటిని ఓర్చుకోవాలా నువ్వు అని భగవంతుడే చెప్తున్నప్పుడు ఇంకా మనం మూర్ఖంగా పోయడానికి లేదు. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, చల్లదనం ఉంది, వేడి ఉంది, ఇవన్నీ రాకపోవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి అస్థిరములు, అవి స్థిరాలు కాదు. కనుక నువ్వు ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నాడు, జగత్తు విద్య నీవు జ్ఞానము లేని వారు బాహ్య పదార్థాల సంయోగం వచ్చే ఇంద్రియములకు గలుగు శీతోష్ణ సుఖ దుఃఖాది వికారములు సత్యములనుకొని తమ యందు వాడి అధ్యారోపించుకొని బాధలు ఉంచున్నారు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ జగత్తంతా విద్య జ్ఞానం లేని వారు. విద్య అంటే ఏం లేదు, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చూస్తున్నారంటే ఇది విద్య. అంటే విద్య అంటే కనిపిస్తుంది, కనిపించకపోతుంది, అంతే. ఇది ఒక విద్య. అని జ్ఞానము లేని వారు, ఆ భగవతత్వాన్ని తెలుసుకోలేని వారు ఈ బాహ్య పదార్థముల సంయోగం వచ్చే ఇంద్రియములకు, అంటే ఇక్కడ కనిపించే ఈ జగత్తులో ఉండే ఈ బాహ్య పదార్థాలు, అంటే రకరకాలైన బాహ్య పదార్థాలండి. ఇక్కడ కనిపించేవి అన్ని ఈ బాహ్య పదార్థములకు కలుగు, దీనివల్ల కలిగే దుఃఖాలు కానీ సుఖాలు కానీ ఇవన్నీ కూడా శీతోష్ణ సుఖ దుఃఖాది వికారములు సత్యములని తమ యందు వారిని అలా మనసులో పెట్టేసుకొని వాళ్ళను ఉంచుతున్నారు. భగవంతుడు చెప్పేది బాగానే ఉంది. అంటే ఇక్కడ కనిపించే ఈ మిథ్యాలోకం ఇది ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చూపించేస్తుంది. ఒకప్పుడు చాలా రకాలు లేవు, ఇప్పుడు అన్ని చాలా రకాలు వచ్చినాయి. సెల్ ఫోన్లు రకరకాలు వచ్చినాయి, వాహనాలు అనేవి ఇవన్నీ అవన్నీ ఇవి కూడా వెళ్ళిపోతాయి. మరి నేను
ఇంకేనంటే 144 సంవత్సరాలకి మనం చేసిన పాపం వల్ల మొత్తంగా ఎదుగుతో పాటు పాపం ఇంట్లో ఏంటి అమ్మాయి అప్పుడపోయాడు దానికి అందుకోసం ఇవన్నీ కూడా మిథ్య. అదే చెప్తున్నాడు భగవంతుడు, బాహ్య పదార్థముల సంయోగం చే ఈ కనిపించే ఇక్కడ ఈ బాహ్య పదార్థాల యొక్క సంయోగం వాటి కలయిక చే ఇంద్రియములు కలుగు శీతోష్ణ సుఖదుఖాది వికారములు సత్యం అనుకుని, ఇంద్రియాలంటే ఇదే మనలో ఉండేటివే బయట ఉన్నాయండి, బయట పెట్టి మనలో ఉన్నాయి. శబ్దం ఎక్కడ ఉంది? మనలో ఉంది. బయట ఉంది శబ్దం. ఆ శబ్దం వినేదానికి దీనివల్ల కొద్దిగా ఆనందం, ఇంకేదైనా చెడ్డ మాటలు చెప్తే అదొక ఆనందం, ఇంకేదైనా అవసరం చెప్తే అదొక ఆనందం, నీ గురించి నీకు చెడ్డగా చెప్పడానికి కూడా కోపం. ఈ ఇంద్రియ సుఖాలు అదే చెప్తున్నాడు భగవంతుడు. ఇవి విద్య అనుకోకుండా జ్ఞానం లేని వారు ఈ కలుగు శీతోష్ణ సుఖ దుఃఖాది. శీతోష్ణం అంటే వేడి చలి, దాన్ని చూపిస్తూ భగవంతుడు దాన్ని చూపిస్తున్నాడు. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం, వేసవకాలం వచ్చినప్పుడు వేసవకాలం, చలికాలం వచ్చినప్పుడు చలికాలం, ఉష్ణకాలం వచ్చినప్పుడు ఉష్ణకాలం. మిథ్య ఒక నష్టం అంటే ఉందంటే చల్లగానే ఉండాలండి అంటే చల్లగానే ఉంటుందా? వేడిగా ఉండాలంటే వేడిగా ఉంటే ఉంటాం. ఇక్కడ రేపు వస్తాడు, రేపు మార్చి ఏప్రిల్ వస్తాడు ఆయన. అబ్బో ఇంకెక్కడ వెళ్ళిన బాబు ఈ వేడి బలాయించలేకపోతున్నాడు. కనుక ఇవి వస్తూనే ఉంటాయి మిథ్య. మరి ఉండకుండా ఉండొచ్చుగా. ఇవి ఎవరు పెట్టుకున్నారు? ఎవరో సైంటిస్టులు చెప్పాలండి. ఈ చల్లదనం ఎక్కడొస్తుంది, ఈ ఉష్ణం ఎక్కడొస్తుంది, ఇవన్నీ చెప్పాలండి. తెలియదు. వారికేం తెలుసుకోవాలి? ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాలి. మిథ్య. ఇవన్నీ ఉంటేనే ఈ చక్రం నడుస్తుంది. ఈ సత్యం అనుకోవద్దు అంటున్నాడు భగవంతుడు. ఇది సత్యం అనుకున్నారంటే రేపు పడిపోతారు. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలా వచ్చాయో ఈ చల్లదనం, ఈ వేడి ఎలా వస్తుందో మీకు కూడా సుఖము దుఃఖము వస్తుంది, ఇందులో అనుమానం లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. అయితే దీని గురించి బాధపడదు. అంటే సుఖము దుఃఖం అంటే రకరకాలు వేసుకోండి, రకరకాల సుఖాలు వేసుకోండి, రకరకాల దుఃఖాలు వేసుకోండి. ఒకరు చిన్నప్పుడే వెళ్ళిపోతారండి పుట్టాన్ని, ఒకటి పెద్ద అయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఆ రోజుల్లో 11 మంది 12 మంది సంతానం అయితే వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు ఎవరికి తెలియదు. పుట్టుకులు వెళ్ళిపోయావు, కొద్ది పెద్ద అయిన తర్వాత వెళ్ళిపోయారు, ఒకటి దూరపోత పరిస్థితి వెళ్ళిపోయాడు, రకరకాల మిగిలేదు 4-5 లాస్ట్లో. వాళ్ళు ఎవరు దుఃఖపడుతున్నారా? వెళ్ళిపోతావు. ఈ రోజుల్లో ఒక్కడు ఆ ఒక్కడు ఉంటాడో లేదో వాడు లేదు. ఆ ఒక్కడు కాదు, ఎక్కువ ఇద్దరంటే కూడా ఒకటే. దీని గురించి దుఃఖపడతాయా? నువ్వు ఎందుకో అర్జున సమస్యతో చెప్తున్నాడు భగవంతుడు. మనకి చెప్తున్నాడు ఈ చలి ఎలా వస్తుందో, ఈ వేడి ఎలా వస్తుందో అలా నీకు దుఃఖము సుఖము వస్తాయి. ఇది మిథ్యా ప్రపంచం. దీని గురించి బాధపడద్దు. ఇంద్రియాలు, నీలో ఉండే ఇంద్రియాలు ఇక్కడ ఉండే దాంట్లో కలుపుకొని ఈ సుఖ దుఃఖాలు వస్తాయి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం చేసుకుంటే సుఖము దుఃఖం అంటే మనం ఏం చెప్పలేదు. ఆ వేడి చలి ఉండాల్సిందే. ఆ రెండు ఉంటేనే ఇక్కడ జరుగుతుంది, లేకపోతే సూర్యుడు ఉండాలా, చంద్రుడు ఉండాలి. సూర్యుడు ఉండాలి, తగినంత వెండిస్తాడు. రాత్రులు చంద్రుడు ఇస్తాడు. ఆ చంద్రుడిలో వచ్చే తేమ వలన, ఆ తేమ వలన పువ్వులు వస్తున్నాయి, పండ్లు వస్తున్నాయి, పిందులు వస్తున్నాయి. మరి వరిలో ఆ వరి గింజల్లో ఎలా పాలు వస్తున్నాయి? చంద్రుడు వల్ల. చంద్రుడు తేమ వల్ల లాగేసుకొని మనకి పండ్లు పూలు. చంద్రుడు లేకపోతే లేదు మనకి. అందులో ఇద్దరు రాల్సిందే, సూర్యుడు చంద్రుడు. అందుకోసం సుఖం ఉండాలా, దుఃఖం ఉండాలా, ఉష్ణం ఉండాలా, చలి ఉండాలి. రెండు ఉంటేనండి, లేకపోతే ప్రపంచం నడవదు. భగవంతుడు ఎంత సిస్టమ్ పెట్టాడు. అందుకోసం మనం కష్టం వచ్చిందంటే చాలా బాధపడిపోతామండి. వచ్చిందా భగవద్గీతలో చెప్పాడుగా, కష్టం వస్తే మనం ఏం చేస్తాం? మనం చేయాల్సిన డ్యూటీ మనం చేసేసాం. భగవంతుడు చెప్పింది చేస్తున్నా అంటే 100% చేయలేక 50% చేస్తున్నాం. భగవంతుడు చూసుకుంటాడు. కృష్ణ పరమాత్మ ఆయన తెలియదు. ఈ ప్రపంచం అంతా ఆయనది. ఎన్ని జన్మల నుంచి చూస్తున్నాను, ఎన్ని జన్మల నుంచి పుడుతున్నాను, భగవంతుడు చూసుకుంటాడు అని ఆ యొక్క నీలో ఆ విశ్వాసం కావాలని భగవంతుడు చెప్పి దాన్ని చెప్తున్నాడు భగవంతుడు. కానీ ఈ వికారముల నీవు ప్రకృతి సంబంధములయ్యని ఆత్మ అకర్తయు నిర్లేపుడని ఎరుగు వాడి కట్టి బాధయున్నవు. ఈ వికారాలన్నీ ప్రకృతి సంబంధించింది. ప్రకృతిలో నుంచి వచ్చేదే కదండి వికారాలని. ఈ ప్రకృతిలో నుంచే ఏది వచ్చినా వికారాలు. వికారము అంటారు. ఆహారం తినడం ఒక వికారం, నిద్రపోవడం ఒక వికారం, ఈ సుఖాలు అనుభవించడం ఒక వికారాలు. ఇవన్నీ భగవంతుడికి వికారం లేదు. ఆయనకి మాయాతీతుడు. ఈ మాయా చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన మాయాతీతుడు.
మాయను జయించిన వాడు, ఆయన జయించేది మాయనే రాజ్యంలోనే ఉంటుంది కాబట్టి ఆయన మాయ సృష్టించేది. కావున సమబుద్ధిచే వీరిని సహించుకోవాలని భగవానుడి అర్జునుడికి బోధిస్తున్నాడంటే, అర్జునుడిని అడ్డం పెట్టుకొని మన కోసం ఎన్ని చెప్తున్నాడు. నువ్వు సమభావంతో ఉండవాయా, సమశీతోష్ణంగా ఉండవాయా, బాధకి దుఃఖానికి సుఖానికి వీడి బాధపడగలదు, సుఖం వస్తే ఎగిరిపడగలదు, దుఃఖం వస్తే బాధపడగలదు, సమశీతోష్ణంగా ఉంది. అలా ఉండాలంటే సామాన్య విషయాన్ని చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటే చక్కగా ఏం చేయాలో తెలుసుకుంటూ భగవంతుడే వెళ్ళి భగవతత్వాన్ని తెలుసుకొని సమశీతోష్ణ భావంతో ఉండగలిగింది. అలా మనం ఉండమని చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు కూడా ఏది పోయినా మీరు బాధపడద్దు, ఏది ఉన్నా బాధపడద్దు. అలా వచ్చిందంటే నేను ఏం చేసుకున్నా దాని బట్టే వచ్చింది. అన్ని భగవంతుడికి అప్పచెప్తాను. కృష్ణ నువ్వు చెప్పాల్సిన డ్యూటీ నేను చేసుకుంటున్నా, ఆ తర్వాత ఏం జరిగినా నీ ఇష్టమే. నా అనుభవం జరిగితే ఏం చేస్తామో చెప్పాను. ఈ జన్మ భగవంతుడితో ఒక్క రోజు సంబంధం ఉన్నా చాలా కృష్ణ పరమాత్ముడితో, ఒక్క గంట సంబంధం ఉన్నా చాలా భగవంతుడితో. ఎటువంటి సంబంధం భగవంతుడి సంబంధం, కొందరితో సంబంధాలు ఉన్నా కూడా అవన్నీ మిథ్యా. ఈ భూమి మీద ఎన్ని సంబంధాలైనా పెట్టుకోండి మిథ్యా. భార్యతో సంబంధం పెట్టి భార్యకి ఎంత ముద్దుగా చూసినా కూడా ఒక వెళ్ళిపోదు. కొడుకుతో సంబంధం పెట్టుకోండి, ఎంత ముద్దుగా తొడ మీద కూర్చోబెట్టినా కూడా ఒకప్పుడు తొడకి తిరిగి వెళ్ళిపోతాడు. మా నాన్నగారు తొడ నుంచి కూర్చోడు వెళ్ళిపోతాడు. అంతే మీ నాన్నగారు వెళ్ళిపోతాడు. కుమార్తె అయినా పెట్టుకో, బంధువులతో పెట్టుకో, నీ పెద్దలైనా పెట్టుకో. ఈ లోపల ఇవన్నీ మిథ్యా. అంటే వెళ్ళిపోతాయి కానీ పెట్టుకో, ఉదయం చెప్పాలి ఉంచుకో, కానీ బాధపడగలవు. వెళ్ళిపోయారని మాత్రం బాధపడగలవు. అది తెలుసుకోవాలన్నాడు భగవంతుడు. ఇంతసేపు అది అర్జునుడికి చెప్తాం. వాళ్ళందరూ ఎందుకైనా బాధపడుతూ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నట్టు ఏ క్వశ్చన్ మనకి చెప్తున్నాడండి. ఎంత స్టోరీ తీసుకొస్తున్నాడో చూడండి. భగవద్గీత అంటే ఒక రకంగా ఉందా? ఏదో భగవద్గీత అంటే యుద్ధం చెప్పన్నాడు, ఏదో చెప్తున్నాడు. మరే నీకు ఏదో వచ్చినా బాధపడగాక సంస్కృతంతో ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా భగవానుడు అర్జునుడికి బోధించుతున్నాడు. మనం చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడంటే మనకి వింటా, నేనేం చెప్పడం లేదండి. కృష్ణుడు మనందరం వింటూ ఉన్నాం. కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటే అంటే ఆయన కురుక్షేత్రంలో చెప్తూ ఉన్నాడు. ఈ టైంలో భగవంతుడు ఏదో ఒక టైంలో చెప్తూనే ఉంటాడు. ఆయన చెప్పిన మనం వింటున్నాం. అంటే సుఖ దుఃఖాదక శబ్దాల విషయంలో వలన కలుగు సుఖము కేవలం సుఖము కాదు, దుఃఖ మిశ్రిత సుఖము. ఎందుకంటే కేవల సుఖమైన మరలా దుఃఖము కలుగకూడదు. వల్ల సుఖమే వచ్చిందనుకో మళ్ళీ దుఃఖం రాకూడదు కదా. అంటే ఈ శబ్ద ఆది విషయముల వలన కలుగు సుఖము కేవలం సుఖము కాదు. శబ్దాది విషయాలలో కూడా శబ్దం కాదండి. ఇక్కడ జరిగే విషయాల గురించి వచ్చే సుఖము సుఖము కాదు. సుఖం సుఖంగా ఉండాలంటే సుఖంగానే ఉండాలి. దుఃఖం వస్తుందా లేదా? వస్తుందంటే వెంటనే దుఃఖం ఉంటుందండి. దాని గురించి మనకు అనుమానమే లేదు. మీరు బాగా నవ్వాడంట రోజు ఆ అమ్మవాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకు నవ్వుకున్నావు? నవ్వుకుంటున్నా, నవ్వు 4 గంటలు జరుగుతున్నాను ఆయన అంత నవ్వుకుంటారు. ఇంకేదో ఒకరే సాయంత్రం అట్వసరం పోతే లేకపోతే వాళ్ళు పెట్టావు తీసేయడం. అక్కడ వాళ్ళు ఏడుస్తారా లేదా? అక్కడ ఏడుస్తారు. సుఖము దుఃఖము ఈ రెండు ఉంటాయండి అకాదులండి అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. దుఃఖ మిశ్రిత సుఖము లేదా దుఃఖంతో కలిపి మిశ్రిత సుఖం. ఇది రెండు ఉంటాయి. దుఃఖం ఉంటాయి, సుఖం ఉంటాయి. ఏదంటే సుఖమైన వలన దుఃఖం కలుగుకోవడం. ఒకే సుఖం ఉంది, దుఃఖం రాకూడదు కదా. మరి ఎందుకు వస్తుంది దుఃఖం? కానీ అందులో లేదు. ఇక్కడ ఒకంత సుఖమును కలుగు చేసినను విని వెంటనే అపరిమిత దుఃఖము కాచుకుని ఉండును. కొద్దిగా సుఖంగా కలుగు చేస్తే వెంటనే అపరిమితమైన దుఃఖాన్ని కాసు కూర్చోనంటే మామూలు కాసు కూర్చోనడం కనుక వారిని సుఖదాహ అని చెప్పగా సుఖ దుఃఖదా సుఖ దుఃఖదా. సుఖము దుఃఖము రెండు కలుసుకుంటాయి అర్జున అని భగవానుడు వర్ణిస్తూ ఉన్నాడు. అంటే మనకు చెప్తున్నాడు మీరు ఆనందంగా ఉండండి అని భగవంతుడు చెప్తున్నాడు. ఒక్కడు కానీ ఒక్కడు తెలుసుకుంటే చాలండి. ఆనందమైనది తెలుసుకుంటే ఆనందపడిపోగలరు. ఆగమాపాయిన అంటే రావడం
ఇవి వస్తాయి పోతాయి కదండి. మనం ఎక్కడికి పోయాము, ఏమో బయటకు వచ్చాము, ఏమో పోవడం రావడం ఆశ్చర్యం. దేవాలయంలో వచ్చాం, దేవాలయం నుంచి బయటకు వెళ్ళిపోయాం, మళ్ళీ రేపు వస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ అమ్మగారంలో వస్తాం, మళ్ళీ అమ్మగారం నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఏమంటే ఇక్కడ పెద్ద సమస్య ఉంది. ఆశ్చర్యం. భగవంతుడికి నమస్కారాలు. నేను ఎలా వచ్చాను, ఏ జన్మ నుంచి వచ్చాను, వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, ఏం చేస్తున్నాను, ఇది ఆలోచించాలి. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోవాలి, నా జన్మ ఏంటి, నా కర్మ ఏంటి, నేను ఏమేం చేశాను పూర్వజన్మలో, ఈ జన్మలో ఏం చేశాను తెలుసుకోవాలి. అసలు నేను ఎవరు, నేను ఎవరు, ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎవరైతే నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటారో అప్పుడు అర్థమైపోద్ది అసలు నేను ఎవరు. నేను ఈ దేహం ఇక్కడే ఉన్నారా, ఉంటున్నానా, లేదు. మరి ఎవరు నేను, ఆత్మ. ఆత్మ ఎక్కడిది ఏమో భగవద్గీతలు అనో ఆత్మ. అది నేను ఎవరు, నేను ఎవరు కొట్టుకోవాలంటే ఆ నేను 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 అందరూ కూడా ఈ జగత్తులో ఎవరడిగినా కూడా ఏంటండి నేనండి, నేను కనిపించిన ఇల్లు, నేనండి, నేను సంపాదించాను, నేను దేవాలయం ఇచ్చానండి, నేను ఇచ్చాను, నేను ఆవు పెట్టించానండి, నేను నేను ఎవరా, నేను ఎవరు, నేను ఎవరు, అందరు నేను నేను. ఆయన పరమాత్ముడు, అన్ని పరమాత్మ ఇస్తున్నాడు. మంచి పనులన్నీ పొరవన్నీ నేను ఇస్తున్నాను. ఇంకోసం అందరూ నేను 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 తెలుసుకోవాలి. నేను ఎవరు కనిపెట్టగలిగితే అయిపోయినట్టు జీవితం. నేను రెండు అక్షరాలే ఉంది ఇక్కడ, నాది నేను తెలుసుకో అని చెప్తున్నాడు భగవంతుడు. కనుక ఈ రాకపోకడాలు అనేవి అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సుఖాలు దుఃఖాలు. నువ్వు కూడా వస్తావు, పోతావు, వస్తున్నా, నేను కూడా వస్తున్నా, పోతున్నా. కానీ నేను వచ్చేది ఎందుకు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే దానికోసం. నాతో కూడా వస్తూనే ఉన్నావు, నువ్వు ఎక్కడ పోదావు, నాతో వస్తూనే ఉన్నావు. మరి కాళహస్తిలో వచ్చాడా లేదా తిన్నాడు, పరమాత్ముడు ముందే వచ్చాడు, పరమాత్మ వచ్చాడు, తిన్నాడు. ఎవరు వచ్చాడు తెలియదు అనుకుంటూ తినడానికి ఎవరు వచ్చాడు. మరి ఉన్నాడా లేదా ఏడుకోవడం లేదు కృష్ణ పరమాత్ముడు. అక్కడ మీద వచ్చాడా లేదా అర్జునుడు. అలా చేయటం భగవతత్వం. కనుక ఈ ప్రాపంచిక సుఖములు కంఠస్థించినప్పుడు ఎవరు మురిసిపోరాదు. ఈ ప్రాపంచిక విషయాలు ఇవన్నీ, దీంట్లో సుఖం వచ్చినా ఏది వచ్చినా కూడా నువ్వు చూసుకోగలయా అంటున్నాడు భగవంతుడు. ఎట్లంటే రాకడ మాత్రమే కలిగి ఉన్నవి కావు. ఇక్కడ ఏంటి, రాకడ మాత్రమే కలిగి ఉన్నవి కావు, పోకడ కూడా కలిగి ఉన్నవి. రావటం పోవటం రెండు కలిగి ఉన్నాయి. దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది. మరిన్ని కొత్త కారు వచ్చింది, వ్యవసాయ గారు కొత్త కారు ఇచ్చాడు, బ్రహ్మాండ కారు. కానీ ఎంత తీసుకోవడం అదంతా అయిపోయిన తర్వాత ఎవరో కట్టేసిన ఎంతో కారు పోతారు. ఏది కాదు సార్ కంటిన్యూ పాపం వచ్చింది, పోతాం. ఇదేనండి పడుతున్నాడా, పంపించేస్తాడు. ఏదైనా కుక్క సాకునే బాగుంటారు, కుక్కలు పట్టుకు బలి సాగుతున్నాడు, చనిపోయిందనుకో, ఓమో ఇంకా ప్రపంచంలో అన్ని బాగుంటున్నాడు, ఈ ప్రపంచమే అతను అంతా ముగిసిపోయినట్టు ఆ కుక్క గురించి ఆనందకుండా డాబాలను దూకున్నాడు ఉంటారు. ఎంత అమాయకత్వం అండి. అందుకోసం భగవంతుడు ఏం చెప్తాడు ఇక్కడ, నీ రాకడా పోకడా రెండు ఉన్నాయి, దీని గురించి మీరు బాగుంటుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడో చూడండి మన భగవంతుడు. సుఖము దుఃఖం కోసము ఉష్ణము చలి ఈ రెండు తీసుకొచ్చి, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడా, ఇద్దరు ఉంటాడు, చల్లదనం ఇస్తాను, వేడి ఇస్తాను. నీకు వేడి వేస్తే చల్లదనం వద్దు. చూడండి, బాగా మంచి పవన్ రోజు కానీ మీరు డాబాయికి కానీ పైన కొనుక్కున్నారంటే, ఇక్కడ కానీ పల్లెల్లో కూడా డాబాయి కొనుక్కుంటే చంద్రుడు ఎంతో బాగా కనిపిస్తున్నాడు. ఆ చంద్రుడిలో ఏదో మచ్చలు ఉన్నట్టు, అక్కడ ఆ రోజు అమ్ముకున్నట్టు, పొన్న చుట్టున్నట్టు, కింద అమ్ము కూర్చున్నట్టు చిన్నప్పుడు కథలేవాళ్ళం. ఎంత ఆశ్చర్యకరమండి. భగవతత్వం అంటే నిండిపోయిందండి భగవంతుడు. ఇదే నన్ను కానీ నమ్ముకున్నావంటే నా జన్మ కర్మ ఏమంటే నా జన్మలు కర్మలు కానీ తెలుసుకుంటే అర్జున ఆనందంలో మునిగి తేలుతూ ఉంటావు నిరంతరం. అంటే భగవంతుడు అంటే చింతించడం అదేనండి. ఏమి కృష్ణ ఏమి చేతులను సృష్టించావా, ఏమి చల్లదనమయా, ఏమి అమావాస్య సృష్టించావా, నల్లటి అమావాస్య పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. నీ సృష్టి ఎంత గొప్ప సృష్టి స్వామి అని అనుకోవాలి. అంతేగాని సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ
దృష్టిలో రహస్యాన్ని తెలుసుకుంటే, ఇంత తెలుసుకుంటే చాలండి, వెంటనే నువ్వు భగవంతుడికి అంత విశ్వాసం వస్తుంది. కనుక సుఖాలు నమస్కరించినప్పుడు ఎవరు కూడా మునిసిపోవద్దని చెప్తున్నాడు. అందుకోసం రాకడ మాత్రమే కలిగి ఉన్నవి, పోకడ కూడా కలిగి ఉన్నవి. రావుట పోవట ముందు ఉన్నాయని మనకి ఇది చుట్టాలు అని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చుట్టాలు కూడా ఇంట్లో ఉన్నారా? ఎంత బాగా నీ తమ్ముడు ఇంటికి పోయాము, మా అన్నగారు వచ్చాడు, అసలు అది చేసి పెట్టి ఇది చేసి పెట్టవే అంటారు. మనతో బ్రహ్మాండంగా మా బావగారు వచ్చాడు, మరుగురు పెళ్లి కొడుకు కాడ చేసి పెట్టండి, మంచి మంచి నేతి కాట్లు అయ్యి 4 రోజులు చేసి పెట్టండి. నేను కథలు నేను కథలతో రోజు యాడ్ చేసుకుంటాను, 4 రోజులు చేస్తే 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత ఇంట్లో వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు ఉన్నా కూడా 4 రోజులు చూస్తారు, 5 రోజులు చూస్తారు, కానీ రోజు వెళ్ళిపోలేక రాకడా పోకడా. చుట్టాలు కూడా అంతే. కనుక ఇవి చుట్టాలు లాంటివి, సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దీని గురించి ఎందుకు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు భగవంతుడు. కనుక ఈ మరలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవి అనిత్యములు, ఇవి నిత్యాలు కాదయా, ఇవి అనిత్యములు, ఇవి అసత్యములు. కావున వారి ప్రీతి, మమకారం, ఆసక్తి కలిగి ఉండకూడదు. అంటే భగవంతుడు భగవద్గీత ఎందుకు చెప్తుంది? విరక్తి భావం చెప్పాలా భగవంతుడు మళ్ళీ ఇక్కడ. అందుకే భగవద్గీత అంటే భగవద్గీత సన్యాసం తెలుసు. బ్రహ్మంగారు సినిమా, బ్రహ్మంగారు స్టోరీ తెలుసుకుంటే ఆ రోజులు అనేవాడు, బ్రహ్మంగారు అత్యంతుడు పెళ్లి చేసుకోవాలా, సన్యాసం తెలుసుకోవాలి, ఎవరైనా తెలుసుకున్నాడా? ఆ రోజులు అనుకునేవాళ్ళు అంటే ఇవన్నీ తక్కువ బోధాలు ఉంటున్నాయి. సిద్ధయ్య ఏమన్నా బ్రహ్మగారు తిరిగి ఏమన్నా సన్యాసం కలిసిపోయాడా? తలలేదే. వివాహం చేసుకోన్నాడు, రాజు యోగం పొందన్నాడు, ఉండి భార్య బిడ్డలతో సంసారం చేస్తూ అంటనట్టు ఉండి నన్ను తెలుసుకుని అవకాశం వచ్చి అన్నాడే కానీ ఆయన ఏమో అక్కడ అనుకోని చెప్పా, రాజయోగం చేయాల్సిందే అన్నాడు. కోసం భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీకు ప్రీతి, మమకారం, ఆసక్తి కలిగి ఉండకూడదు. దేని మీద ప్రీతి ఉండకూడదు. ఈ సెల్ ఫోన్ ఉంది, 1 లక్ష రూపాయలకు అదేమో ఉంటుందా? ఏమో కింద పడి 10 రోజులు ఎత్తుకోబోతారు. ఇక దాని గురించి ప్రీతిగా ఉంటుంది. ఇంకేం చేస్తాం? ఎంతలో కలిస్తే ఎంత లేదు పోయి అనుకుంటారు. ప్రీతి వదిలేసాయి. అది భగవంతుడు చెప్పేది. మమకారం, దేని మీద కూడా మమ ఆకారము, అంటే మమ ఆకారము, ఆ ఆకారం మీద మమకారం పెట్టుకో. ఏ ఆకారమైనా కూడా మమకారం పెట్టుకోవాలన్నాయినా ఆ మమకారం, ఈ ప్రీతి, ఆసక్తి 3 ఒకే రకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండకూడదు. మళ్ళీ ఆసక్తి ఎందుకుందంటే బాగా చదువుకోవాలా, దాని మీద మమకారం ఉండాలా, నువ్వు బాగా దాని మీద ఇది ఉండాలా, బాగా ఆసక్తి ఉండాలా. మరి 2 రకాలుగా ఉంటాయి. అది నువ్వు అర్థం చేసుకొని జీవితంలో మనుగడ సాగించుకోవాలని చెప్తున్నాడు భగవంతుడు. ఉదాహరణ భగవంతుడు చక్కగా చదువుకో, చక్కగా విద్యాభ్యాసం చేయి, దాంతో పాటు నీ తల్లిదండ్రుల్ని అందరినీ పోషించు, పశుపక్ష వృక్షాలని అందరినీ పోషించు, దైవాన్ని పోషించు, గురువుల్ని పోషించు, అందరినీ పోషించు. ఇవన్నీ నా కాదనుకో నాకు తెలియదు. అంటే భగవంతుడు చెప్పింది ఇవన్నీ నీ కాదు, ఎటు వదిలేసాయి, ఇవన్నీ చెయ్యి, నన్ను మటుకు మర్చిపోవాలి, నేను ఉన్నా వీటన్నిటి కారణం. నన్ను మర్చిపోయామంటే ఇవన్నీ నీకు తగులుకోతాయి, మమకారం. అది కోసం భగవంతుడు గుర్తుంటే చాలు. ఓహో ఇది నాకు తెలీదా అంటే నీకు వ్యవహారం అర్థం అవుతుంది. లేకపోతే వ్యవహారం అర్థం కాదు. వీళ్ళు తగులుకున్నామంటే వదిలించుకోవడం చాలా కష్టం. ఈ జన్మలో ఎన్ని జన్మలైన కర్మపాశాలు అలా అట్టి పెట్టుకొని ఉంటాయి. ఒక కర్మపాశానికి జాయింట్ చేసి వదిలేస్తుంటాడు భగవంతుడు. అట్టి వాడే ధీరుడని ముందు చెప్పబోతున్నాడు. ఈ మమకారం, ఆసక్తి ఇవన్నీ వదిలేసిన వాడే ధీరుడు. అంటే ఇవన్నీ చేయాలా, కానీ ధీరుత్వంగా ఉండాలి. అందున ఇవన్నీ చేయాలి నువ్వు, కానీ ధీరత్వంగా ఉండాలి అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ పలుకు వెలుగు సుఖములపై ఆశ కలిగి వారి వెంట పరిగెడువాడు, దుఃఖమనే ఆహ్వానించువాడే సంసార గర్తమున పడిపోవును. ఈ సంసార గర్తమున పడిపోవును. ఈ పలుకు వెలుగు సినిమా యాక్టర్ చూడండి, మంచి డ్రెస్ వేసుకొని మంచి రంగులు వేసుకొని వస్తారు. మామూలుగా చూడండి, మామూలు పట్టినట్టు కానుకుంటారు. పలుకు వెలుగులు అంటారు దీన్ని. ఆ పలుకు వెలుగులకు పడిపోయామో అవుట్ ఏదైనా కూడా. కనుక ఈ సుఖములపై ఆశ కలిగి వారి వెంట పరిగెడువాడు, దుఃఖమని ఆహ్వానించువాడే సంసార గర్తమున పడిపోవును. సంసారానికి వారికి కదండి. ఈ సంసార గర్తం అంటే సాగరము లాంటి దీనిలో గర్తం అంటే లోతైనది అంటారు.
గర్తం. అందుకే ఈ గుంటూరు పేరు గర్తపురి. గుంటూరు పేరు గర్తపురి. ఇది గుంటూరుగా దీని పేరు అసలు. మీరు వెళ్తే ఎక్కడైనా గర్తపురి దీని పేరు. అంటే ఇది చాలా లోతైన ప్రదేశం అంట. అందుకు దీనికి గర్తపురి అనేవాడు. అందుకే ఆ రోజుల్లో మహర్షులు దౌరం అయినప్పుడు అగస్త్య మహాముని ఒకప్పుడు వెళ్ళాడు. మీకు రామావతారం వెళ్ళాడు గుంటూరు మీద. ఇది కూడా మీకు అంత చెప్పాలి. వచ్చింది కాబట్టి గర్తపురి వచ్చింది కాబట్టి అంటే భగవంతుడు చెప్తున్నాడు సంసార గర్తమన పడిపోదురు. అంటే ఈ యొక్క భూమిలో పడిపోతానికి లేవలేదు. అంటే ఈ ఆశ అనే భూమిలో పడిపోతుంది లేవలేదని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఆనాడు రామచంద్రుడు యుద్ధం చేసుకున్నాడు లంకానగరంలో. యుద్ధం చేసుకోమంటే రావణాసురుడిని సంహరించలేకపోతున్నాడు. ఆ రావణాసురుడు యొక్క పౌరులను తట్టుకోలేకపోయాడు రాముడు. అప్పుడు వెంటనే అగస్త్యుడు వచ్చాడు. ఎక్కడి నుంచో రాముడు వెళ్ళిన అగస్త్యుడిని. అగస్త్యుడు మహాగురు, చాలా గొప్పవాడు. అగస్త్యుడు పొట్టిగా ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆయన పరమేశ్వరుడు కుమారుడు సాక్షాత్తు. అయితే అగస్త్యుడు ఎక్కడో ఉన్నాడు, హిమాలయాల్లో ఉన్నాడు. ఒకసారి చూశాడు, రామచంద్రుడు ఇంత కష్టపడుతున్నాడు రావణాసురుడు సంహరించాలని. వెంటనే వచ్చాడు. పోతూ పోతూ ఈ గుంటూరు మీద పోయాడంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు తెలియదు కానీ అగస్త్యాలయాన్ని ఆయన నిర్మించాడంట. అప్పుడులో రామచంద్రుడి కాలంలో రామచంద్రుడి దగ్గరికి పోయి ఆదిత్య ఉదయాన్ని చెవులు పిలిచాడంటే ఆదిత్య ఉదయాన్ని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఏం లేదు, అయ్యా నువ్వు చదవమని చెప్పా, నేను చెప్పేసినా అంతే అన్నాడు. వెళ్ళిపోయాడు, అంతే కొట్టేశాడు. గురువు అంతేనండి. కష్టాల్లో శిష్యుల కోసం గురువు వస్తాడు. ఆదిత్య ఉదయం చెప్పాడో లేదో రావణాసురుడు చంపేశాడు. అందుకు ఆదిత్య ఉదయం అంటే అంత గొప్పది. ఆ పోతులు పోతులు వస్తాయి. ఈ పాపంతో ఇది గర్తపురి. అక్కడికి పోయి ఆయన ఈ యొక్క అగస్త్య ఆలయాన్ని అగస్త్యుడిని ఆయన ప్రతిష్ఠప చేశారు. శివుడిని ప్రతిష్ఠప చేసి వెళ్ళిపోయాడు. ఇదంతా అరణ్యం. అదంతా అది పెద్ద పుట్ట. ఇప్పుడు మన కష్టాంతంతో అక్కడి నుంచి ఆ వెనకలాగా పెద్ద కొలను అంటదంతా. ఆ కొలను అగస్త్యుడు ప్రతిష్ఠింప చేశాడు కాబట్టి అగస్త్య దేవాలయం అనేది అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడంట. అందుకోసం అక్కడ ఈ యొక్క దేవతలందరూ ఎవరో నాట్యమనులు, ఈ సుందరుడు అప్సరస్సులు వచ్చి ఆ కొలంలో స్నానం చేసి ఆ పరమేశ్వరుడికి అక్కడ నాట్యం చేసి ఆయనకి నమస్కారం చేసి ఏది పౌర్ణమి రోజు వెళ్ళిపోయేవాళ్ళంట. ఎప్పటికీ తెలియదు, ఎవరు తెలుసు? వాడి దేవతలు కాబట్టి తెలుసు. అగస్త్యుడు ప్రతిష్ఠించాడు కాబట్టి. అందుకోసం అగస్త్యాశ్రయం చాలా గొప్పది. అగస్త్య దేవాలయం చాలా గొప్ప దేవాలయం. పక్కనే గౌతమ మహర్షి ప్రతిష్ఠించాడు. ఆయన ఏ టైంలో వచ్చాడో తెలియదు. ఆయన కూడా అక్కడ గౌతమ మహర్షిని ప్రతిష్ఠించిపోయాడు. అదంతా పోతూ పోతూ యజ్ఞ యాగాలు చేసుకుపోతూ ఒక టైంలో ప్రతిష్ఠిస్తారు. అందుకే శ్రీ వేణుగోపాల స్వామి అంట సామాన్యమైనది కాదు. పాలకుంటల్లో మీరు వేణుగోపాల స్వామి దేవాలయం చూసి నెక్స్ట్ గుంటూరు అగస్త్య ఆలయం ఉంది. ఈ రెండు కానీ ఉదయాన్నే మీరు చేస్తే ఉన్న దరిద్రం వదిలిపోతుంది. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడు దర్శనం, నెక్స్ట్ పరమేశ్వరుడు దర్శనం ఒకే టైంలో ఒకే రోజు కానీ విష్ణాలయం శివాలయం కానీ దర్శనం చేసుకుంటే నీకు ఏ భేదము లేదని భగవంతుడు ఆలోచించేసి నీ వాణిలో ఆయన చేస్తున్న వాడి ఉంది. ఇదే విష్ణాలయాన్ని శివాలయాన్ని ఒకే టైంలో దర్శనం చేసుకోవాలి. పక్కనే ఉండే గొప్ప దేవాలయాలు. భగవంతుడు ఎలా ఉంటాడంటే అద్భుతంగా ఉంటాడు. కృష్ణ పరమాత్ముడు మోహన రూపం పెట్టుకొని ఉంటాడు, పిల్లల రూపం పెట్టుకొని అద్భుతంగా ఉంటాడు. అక్కడ అగస్త్యాలయంలో ఇంత శివయం ఉంటుంది. అక్కడ వెనక ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఆనాడిపోయినట్టు ఇప్పుడు కూడా అక్కడే పెద్ద పొలం ఉండేదండి. కానీ చక్కగా పొలం ఇదంతా గర్తపురి గుంటలు ఇదంతా. సరే ఇది ఎందుకు వచ్చిందని కాబట్టి చెప్తున్నా. భగవంతుడు చెప్పుకోకుండా మనం తెలుసుకోవాలి కదా. అది సంసార గర్తమన పడిపోదు. కావున ఈ క్షణ సుఖములకై రాగులాగా శాశ్వత సుఖములకై ప్రయత్నించవయా అర్థం. మీరు ఎందుకంటే సుఖములు బాధపడతారు. ఏది సుఖాలు వీళ్ళందరూ అందుకనిగో ఈ శాశ్వతమైన సుఖములకై ప్రయత్నించు. ఈ క్షణి సుఖాలకై ఉండగా క్షణికమైన సుఖం ఇది. ఎంతసేపు అంటే సుఖం క్షణికం. నాలుగు మీద మంచి స్పీడ్ వేసుకున్నాం, వెంటనే వెళ్ళిపోతుంది. పోయి అభిలాషంలో మంచి స్పీడ్ తిన్నాం, అసలు ఏదో ఉంది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉంటుందా ఉండదు. ఎంతసేపు ఈ సుఖం నాకు తెలియదు. ఈ సుఖం ఎప్పటి నుంచో నాకు తెలియదు. ఈ సుఖాలు ఏంటో దీని సంగతి నాకు తెలియదు అని రావాలి మనసులో. అప్పుడు కానీ మనకి ఆ సుఖం అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఆ ఆనందం భగవంతుడితో నీకు పరిచయపడుతుంది. అందుకే భగవద్గీత అంటాపదంగా లేకపోతే మామూలుగా వెళ్ళిపోతుంది. భగవద్గీత ఓర్పు శీతోష్ణాలు సంభవించినప్పుడు సమభావము కలిగి వారిని ఓర్చుకోవడం భగవద్గీత చెప్తున్నాడు. అంటే
శీతోష్ణాలు అంటే మళ్ళీ ఇక్కడ వెళ్ళలేదు, ఉష్ణము వేడేది అది కూడా ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పాడు భగవంతుడు. వేడి ఉంటది, చల్లదనం ఉంటది, ఈ లోకంలో ఉండాల్సిందే. నీకు కూడా సుఖం ఉంటది, దుఃఖం ఉంటది, దేని గురించి బాధపడదు. నువ్వు ఏం చేయాలి? సమభావము కలిగి వారిని ఓర్చుకోవడం. బాగా చదువు చేసి ఏం చేస్తామండి? బాగా ఓర్చుకోవాలండి. సరే, దీని గురించి చాలా ఎక్కువ అందంగా చెప్తారండి కృష్ణ పరమాత్ముడు. ఒక ఉదాహరణ తీసుకొని చెప్తారు జరిగేదాన్ని ఈ లోకంలో. కనుక శమవాది సద్గుణములలో ఒకటి ఈ తితిక్ష అంటే శమ దమాది సద్గుణములు. శమము దమము అంటే ఓర్పు. ఇవన్నింటిలో ఈ యొక్క ఓర్పు చాలా గొప్పదని చెప్తారు భగవంతుడు. ఆ ఓర్పే పూజలు కంటే ఓర్పు కలిగి ఉండాలి స్త్రీ. భూమాత కంటే ఓర్పు ఉండాలంట స్త్రీకి. ఓర్గా చెప్పా, ఇది సీతామాత పొందంత ఓర్పు. భూదేవుడికి వెళ్ళేదంత ఓర్పు అంట, సీతామాత పొందంత ఓర్పు. ఆ రూపంలో వచ్చిన సీతామాతకు అంత ఓర్పు ఉంది. అందుకే రావణాసురుడు చూసింది, రావణ నిన్ను అనుకుంటే ఈ గట్టి పోతుతో సంహరించేస్తా, కానీ నా భర్త ఆజ్ఞ లేదు. నా భర్త ఆజ్ఞ లేకుండా ఒక్క పని కూడా నేను చేయను. గట్టి పోతుంది ఎక్కడ? అశోక వనంలో. ఇక్కడ తీసి రావణాసురుడు ముఖం కూడా చూసేది కాదంట, ఇలా గట్టి పోతే అడ్డం పెట్టి మాట్లాడేదంట. ఈ గట్టి పోతే నీకు అర్థం, ఇది గోడ లాంటిది, నీ ముఖం కూడా చూడడం. ఈ గట్టి పోతూ సంహరించేస్తారు. రావణాసురుడు చాలా సీరియస్ అయిపోయి గట్టి పోతులో సంహరిస్తావా నువ్వు? సీతామానం లేదు, ఏదో మాట్లాడతారు, మనం మాట్లాడేవాడిగా. నేను రామాయణం చెప్తే ఉంటుంది. రేపే నీకు 2 నెలల టైం ఇస్తున్నా సీత. 2 నెలల పాన్పులను చేరకపోతే అదే మాట. ఏది మొత్తం తీసుకొస్తాడు, ఎవరిని ఆడవాళ్ళందరూ పట్టుకొస్తాడు, ఆయన ఎదురుకునే వాళ్ళని చెప్పి ఆహారంలో నీకు ముక్కలు తినేస్తానన్నాడు మాస్టర్ ఫైనల్లో. ఆశ్చర్యకరంగా మీరు రామాయణం జరిగితే నిజంగానే ఈ రావణాసురుడు అంటే అటువంటి సామాన్యుడు కదా. అటువంటి సీతమ్మ గట్టి పోతే అడ్డం పెట్టింది. అటువంటి ఓర్పు గల మహాశక్తి సీతమ్మ. భూమి కంటే చాలా గొప్పదంట సీతమ్మ. అందుకే సీత అనే పేరు చాలా గొప్పదని. ఆ పేరు పలికితే కాదు, సీత ఇంకో అందుకే సీత అనే పేరు. అందుకే పెళ్లి కార్డు వేస్తే సీతారాములు లేని కార్డు ఉండకూడదు అసలు. ఏ బాబాలు ఎక్కడ స్వామి, శివుడు, వినాయకుడు ఇవన్నీ కూడా అవసరం లేదు. సీతారాములు లేని పెళ్లి కార్డు కాదు అంతే. ఎన్ని రకరకాలు ఇక్కడ ఒక ఆయన, అక్కడ ఒక ఆయన, ఇక్కడ ఒక ఆయన, ఇక్కడ ఒక ఆయన. ఆ రోజుల్లో ఉందా? లేదండి. మంచి అరిటాపు లాంటిది పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో పెద్ద కాలం అరిటాపు లాగా ఉండేది. దాన్ని సీతారాములు కళ్యాణం లాగా ఉండేది. దాని పుస్తకాలు దాచిపెట్టుకొని ఎంతో ఆనందంగా చూసుకుంటుండే వాళ్ళు. పెళ్లి కాదు ఈ రోజు ఉందా? ఏంటి లేవు. అందుకే కానీ ఇప్పుడు రాసుకుంటారు లేండి. శ్రీరామచంద్ర సిద్ధతారక అనేదో పద్యం రాసుకుంటుంటారు. అని సీతారాములు లేని కాదు అని నొక్కి చెప్తున్నారు. సీతారాములు కాదు అటువంటిది, దాన్ని మీరు వేసుకోవాలంటే. సరే, ఇదంతా ఏదో వస్తుంది భగవంతుడి గురించి అనుకుంటే ఓర్పు గురించి వచ్చింది. దానికోసం ఓర్పు గురించి వచ్చినా కూడా అమ్మవారి గురించి చెప్పుకోవడం అంటే సామాన్య విషయం. కృష్ణ పరమాత్ముడు ఆనందించుకోవాలి, ఆనాటి సీతారూపుడి గురించి చెప్పుకుంటున్నాడు మళ్ళీ అని ప్రతిదీ ఆనందిస్తాడండి భగవంతుడు. భగవంతుడి గురించి చెప్పుకుంటుంటే జన్మ కర్మ ఏమో చేస్తున్నా, జన్మలు కర్మలు అల్లుకితులుగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ లోకానికి చెప్పుకోవడమే కాదు, మరలా ఈ లోకానికి రాదు కూడా, నాతోనే ఉంటారు అని భగవద్గీతలో చెప్తారు భగవంతుడు. అట్లు శబ్ద స్పర్శాది విషయముల యొక్క స్వభావం ఏంటిది? ఈ శబ్ద స్పర్శ ఇటువంటి విషయాల స్వభావం ఏంటిదచ్చ అంటే అవి శీతోష్ణ సుఖ దుఃఖదాయకములు. ఇవి రాకపోకడలు కలిగి అనిత్యమైనవి. ఇవి వస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి. సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, రెండు వస్తుంది, చలి వస్తుంది, రేపు చూడండి మేఘాలు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనుకుంది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. రాకపోకలు ఇవన్నీ కూడా, నీకు కూడా సుఖము దుఃఖము కూడా రాకపోకలు. దీని గురించి బాధపడద్దు అని మనకి గంటాపదంగా చెప్తూనే ఉన్నాడు. ఎన్ని జన్మల్ని చూస్తున్నాము, ఎన్ని సుఖాలు, ఎన్ని దుఃఖాలు. కృష్ణ పరమాత్ముడు ఎన్ని నమస్కారాలు, ఇవన్నీ అనిత్యములు. ఇవి నిత్యాలు కాదు అనుకుంటున్నామేమో. శీతోష్ణాలు ప్రతిష్ఠించినప్పుడు ఏం చేయాలి? అటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలి? సమదృష్టితో వారిని సహించుకుని ధైర్యముగా ఉండవలేము. మరి
ఏముందండి మనం చేసే పని ఏమన్నా ఉందా? ఈ సంసారం, ఇల్లు, వారిని, మన బిడ్డలు, భార్య బిడ్డలు, సంసారం, ఆస్తి సంపాదించుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవడం, ఎఫ్డిఆర్ సంపాదించుకోవడం, ఇంతకంటే ఏమన్నా ఉందా? ఈ ప్రపంచంలో ఈ చేసే పనులు. ఆనాడు వాళ్ళు చేసే పనులన్నీ ఎటువంటి పనులన్నీ స్వాతంత్ర సమరయుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి, గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ ఎన్ని కష్టాలు పడ్డారండి. ధైర్యాన్ని వహించారా లేదా? జీవితాన్ని ధారపోసారే వాళ్ళందరూ ఎక్కువ వాళ్ళు. పుట్టి శ్రీరాములు గారు ఎక్కువ వాళ్ళు ఇవన్నీ చదివేవాడు. భగవద్గీత రోజు చదివేవాడు. పుట్టి శ్రీరాములు గారు సామాన్యుడు గారు 58 రోజుల 50 రోజుల ఉండి శరీరం కుళ్ళింప చేసుకొని ఆయన ఏమీ తినకుండా ఇదంతా అదే అయిపోయింది మన కోసం. ఏమన్నా చేస్తున్నామా? చూడండి, భగవంతుడు ఏం చెప్తున్నాడు? బాధపడాలి. అదొక్కటే మనం చెప్పేది. వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేశారు, నిలబడ్డారు. కోసం వాళ్ళందరికీ నమస్కారాలు చేసుకోవాలి. భగవంతుడు ముందు చూపించేసాడని వాళ్ళందరినీ చూపించాడు. ఊరకే చూపించాల. మన సుఖం కోసం మనం పాటుపడుతున్నాం. ఇంకేమన్నా ఉందా? రాత్రి ఎంతమంది చనిపోయారు? అమావాస్య చీకట్లో ఎవరికి తెలుసు? మరి కాలరాత్రి అది నిజంగా అయితే అది శివరాత్రి నిజంగా ప్రయోగ రాజుగా కాదు. కాలరాత్రి ప్రజలు పరిగెత్తున్నారు. ఎక్కడో అమాయకంగా పరిగెత్తున్నారు. అమాయకంగా పరిగెత్తున్నారు. పాపం అమాయకంగా వెళ్ళిపోతున్నారండి. నిజంగా ఇది చెప్పే ప్రవచనానికి, ఇది చేసే పనులు చెప్పే టీవీలో పడి 144 సంవత్సరాలు ఆ సాగులు వస్తున్నారు, ఈ సాగులు వస్తున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా మంది అని చెప్పి దాంట్లో దొల్లేసిపోతున్నారు. కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి పోవాల్సిన ఈ భగవద్గీతే నీకు గంగా పావన స్నానం చేయాల్సింది. ఇది సామాన్యమైనది కాదండి. నీకు జ్ఞానాన్ని ఇచ్చేది భగవద్గీత అని భగవంతుడు చెప్తున్నాడు. సమదృష్టితో వారిని సహించుకుని ధైర్యంగా నిలబడు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అట్లు విజయ నిమిత సుఖ దుఃఖాలను సమదృష్టి కలిగి వారికి ఫలితం చేకూరడం కూడా చెప్తున్నాడు. ఇలాంటి కానీ సమదృష్టితో ధైర్యంతో ఉంటే ఎటువంటి విజయం చేకూరతో ఇప్పుడు చెప్పాయా అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఒకటి కాకపోయినా ఒకటైనా ఎక్కించుకుంటారని చెప్పి కృష్ణ పరమాత్మ ఇన్ని పద్యాలు చెప్తూ ఉన్నాడు, ఇన్ని శ్లోకాలు చెప్తూ ఉన్నాడు. ఒకటే కాకపోతే ఒక్కటన్నా ఒక్క పదమన్నా ఎక్కించుకుంటారేమో ఈ జన్మ చాలు. ఒకటి ఎక్కించుకున్నది ఆ భగవంతుడు చెప్పింది. అందుకంటే ఏం చెప్తారు భగవంతుడు? యం హినవ్యయం చేతే పురుషం పురుషశవ సమదుఃఖ సుఖం ధీరం స్నో అమృతత్వాయ కల్పతే. ఓ పురుష శ్రేష్ఠుడు, ఓ అర్జున, ఎంత బలం పిలుస్తాడో చూడండి. ఓ కౌంతేయ అన్నాడు ఒకసారి, ఓ ధనుంజయ అన్నాడు, ఓ పార్థ, ఓ కిరీటి అని ఎన్ని రకాలుగా పిలుస్తాడు. ఎంత ఇష్టమో అర్జునుడు అంటే. మహాభక్తుడు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భక్తుడంటే భగవంతుడికి ఎన్న లేని కథ లేని ఆనందం మైమర్చిపోతుంటాడన్న భక్తుడి కోసం. చూడండి, పురుష శ్రేష్ఠుడు ఓ అర్జున, ఎవరిని ఈ శబ్ద స్పర్శాలు పారిపోవో చెలింపజేయవో సుఖ దుఃఖములకు సమభావము గల అట్టి తీరుడే మోక్షములకు అర్హుడగు. ఈ మోక్షం అంటే ఏదో చెప్తున్నాడండి భగవంతుడి. ఇక్కడ ఊరికే చెప్పాలి. అంటే అమృతత్వాయ కల్పతే. అమృతత్వాయ అంటే మోక్షము కొరకు అని. మోక్షం అంటే ఏమైనా తపస్సు చేస్తే మోక్షాలు వస్తాయని ఏంటి వచ్చేది? భగవంతుడు ఏం చెప్పాడో అదే చేయాలి. భగవద్గీత మనకి శాస్త్రం. అందుకే శంకరాచార్యులు చెప్పారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్రం, ఏకో దేవో దేవకీ పుత్రక, ఏకో నామం దేవకీ పుత్ర. ఒకే ఒక శాస్త్రమయ్యా భగవద్గీత. దేవకీ పుత్రుడు చెప్పింది ఒకే ఒక శాస్త్రం భగవద్గీత. ఆ దేవకీ పుత్రుడైన ఆయనే భగవంతుడు. ఆ దేవకీ పుత్రుడైన ఆయనే దేవకీ పుత్రుడి యొక్క నామమే కృష్ణ నామం. ఈ జగత్తులో వాటిని మూడు మించింది ఒకటి లేదు 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 అని చెప్పేసాడు ఆయన. ఆ నామం కృష్ణ నామం ఆనందమయం. ఆ దేవకీ పుత్రుడైన కృష్ణుడే భగవంతుడు. ఆ దేవకీ పుత్రుడు చెప్పిన గీత శాస్త్రము. ఆ గీతా శాస్త్రంలో ఏమిటో దాన్ని నువ్వు తెలుసుకొని ఆచరించగలిగితే నువ్వు కన్య జీవైపోతావు. అంతే. మరలా ఇక్కడికి రావాల్సిన పని లేదు, ఏది తిరగాల్సిన పని లేదు. వీళ్ళందరితో ఎన్నో ఓ పురుష శ్రేష్ఠుడు అర్జున, ఎవరిని ఈ శబ్దాలు స్పర్శాలు పాలింపో చెలింపో సుఖ దుఃఖములకు సమభావము కల అట్టి తీరుడే మోక్ష
బాధలకి కష్టాలకి ఓర్చుకొని ఎవరైతే ఉంటాడో అట్టి వాడే ధీరుడు. సామాన్య విషయం అండి. ఎవరన్నా సైనికులు కానీ ఏదైనా పొరపాటు కానీ ఇతర శత్రువులు చేతులతో దొరికితే ఎంత హింసిస్తారు. కానీ వాడు ధీరోత్వంతో పోరాడి మరణిస్తూ ఉన్నారంటే వాళ్ళకి నమస్కారాలు చేసుకోవాలో మనం నిజంగా భగవంతుడు చెప్పింది అటువంటి వాడే ధీరుడు. ఆ పనిలో ఉన్నాడు ఆయన ధీరుత్వంలో. ఒక్కసారి వెనకపోతే ఈ దేశం కోసం మన కోసం ఎంతమంది త్యాగాలు చేశారో, ఎంత ధీరత్వంలో పొందారో వాళ్ళందరూ మోక్షానికి అనుకోలేరండి. అందుకే ఈ భూమి మీద అందున యుద్ధంలో మరణిస్తే స్వర్గలోకానికి వెళ్తాం, ఈ యుద్ధంలో జయిస్తే భూలోక రాజ్యాన్ని అనుభవిస్తాం. ఏదైనా ఒకటే అంటాడు భగవంతుడు. యుద్ధం చేయి భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకోసం సుఖమైన దుఃఖమైన రెండు సమానమే నీకు కానీ అంటున్నాడు భగవంతుడు. మనం చెప్తూ ఉన్నాడు అంత ధీరత్వంగా చెప్తున్నాడు భగవంతుడు. పురుషర్షభ చూడండి, ఎత్తుకోవటమే ఎత్తుకోవటం చెప్తున్నాడు. పురుషర్షభ యం యం హినవ్యదచ్చేతు పురుషం పురుషర్షభ. ఓ పురుషులలో పురుష శ్రేష్ఠుడు వరకు అర్చున, ఇంద్రియములు జయించి విషయాలకే చెలింపక సుఖ దుఃఖములందు సమభావము కలిగి లౌకిక శ్రేష్ఠత్వంతో పాటు పారమార్థిక శ్రేష్ఠత్వములను కూడా సంపాదించవయా ఓ అర్జున అని హెచ్చరించదు కాబోలేమో. పురుష సభ అని సంబోధన వాడబడింది భగవంతుడు. ఒక్కొక్క పదం చూడండి. అంటే ఓ పురుష శ్రేష్ఠ, నువ్వు ఇక్కడ ఏం చేయాలో తెలుసా? ఇంద్రియాలు జయించి, మనలో ఉన్న ఇంద్రియాలు కాకపోతే సుఖమైన దుఃఖమైన వాటిని జయించాలి. విషయాలకి చెల్లింపుగా, విషయాలకి ఈ పూర్వకంగా కలిగే విషయాలు చాలా రకాలు ఉంటాయి. విషయాలు అంటే అన్ని రకాలు, ఎన్నైనా కావచ్చు. కాసేపు ఆనందం, కాసేపు కాసేపు డబ్బు, కాసేపు భార్య, కాసేపు పిల్లలు, కాసేపు ఇల్లు, కాసేపు కాసేపు పొలం, ఎన్ని విషయాలు, రకరకాల విషయాలు. వాళ్ళ ఏ వాళ్ళు వీటన్నిటికి చెల్లించవద్దు. చూడండి, మనం ఎక్కడైనా ఉందా? అన్ని భూమి మీదనే ఉన్నాయండి. భూమి మీదనే అగ్నిదేవుడు ఎదగాలి. ఏమైనా ఆకాశంలో ఎదుగుతారా? లేదు. భూమి మీదనే నీళ్లు కావాలి, భూమి మీదనే గాలి పీల్చాలి, భూమి మీదనే పంటలు పండాలి, భూమి మీదనే మనం నడవాలి. ఇంకెక్కడ నడుస్తాం? అన్ని భూమి మీదనే చేయాలి. కోసం ఇవన్నీ కూడా విషయాలు ఇవన్నీ వీటికి చెల్లింపగా సుఖము దుఃఖములకు సమభావము కలిగి, మళ్ళీ చెప్తున్నాడు సుఖము దుఃఖము వీటిలో సమభావాలు కలిగి పారమార్థిక శ్రేష్టత్వమును కూడా సంపాదించము. ఈ లౌకిక శ్రేష్టత్వంతో పాటు, ఈ లౌకికం అంటే ఇక్కడ ఉండేదాన్ని, ఈ లౌకికతో పాటు పారమార్థిక శ్రేష్టత్వం అంటే భగవతత్వం, దీనితో పాటు దాన్ని అని సంపాదించు అర్జున. దీనితో పాటు దాన్ని సంపాదించు నువ్వు అని చెప్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. కావాలి పురుష శ్రమ అని సంబోధన చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు నిజంగానండి ఉద్యోగం చేసిన వాళ్ళకి తెలుసు. ఆ రోజుల్లో కలెక్టర్లైనా కూడా ఎవరైనా కూడా వాళ్ళు ఈ పారమార్థికం కూడా ఉండేది వాళ్ళ దగ్గర. ఆ రోజు చదువులో ఈ చదువే కదండి, ఈ లౌకికమైన చదువే కాదు, ఈ ఆధ్యాత్మిక చదువు కూడా వాళ్ళు చదువుకునేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో వాళ్ళు ఆ స్థానంలో కుర్చీలో కూర్చుంటే కర్మం చేసేవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు, చక్కగా బుట్ట పెట్టుకొని వచ్చేవాళ్ళు, కర్మం అంటే ఇంకా చూపించేవాళ్ళు వాళ్ళు. అందుకే ఆ రోజుల్లో వాళ్ళు ఇంత డబ్బు, ఇన్ని కోట్లు, ఇంత వ్యవహారం, ఇంత ఎలపలు చేసేవాళ్ళు కాదు ఎవరు కూడా. ఆ రోజుల్లో కరెక్ట్గా ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు రామాయణాన్ని చదివారు, రామాయణాన్ని విన్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ ఆ పెన్షన్ తీసుకొని చదివారు. అది ఆ రోజుల్లో చేసిందంటే పారమార్థిక శ్రేష్టంగా ఉండాలనుకున్నాను ఇక్కడ చెప్తున్నాడు. అందుకే పిల్లలకి విద్యతో పాటు ఆ విద్య ఉంటేనే వీళ్ళు ప్రయోజకులు అవుతారు, లేకపోతే ఈ విద్య కొత్త కుటి కోసం విద్య అయింది. అందుకే బ్రహ్మగారు చెప్పాడు, ఆయన రాబో రోజుల్లో కొత్త కుటి కోసం విద్య కానీ ఆధ్యాత్మిక విద్య ఎక్కడ ఉండదు అన్నాడు. ఎక్కడైనా ఉంటాయని చెప్పినట్టు పుస్తకాలు మొత్తం తీసవతల పడేశారు ఆధ్యాత్మిక విద్య. ఈరోజు కడుపు కోసం విద్య చెప్తున్నారు. ఏం చేసుకుంటారు? అందుకే కదా ఈ కడుపు నిండి తెచ్చాలని ఎక్కడ పడితే అక్కడ, ఏ హోటల్ పడితే ఏం పడితే తింటూ ఎక్కడ పడితే తిరుగుతున్నారు. ఏం జాయట వీళ్ళ బోధంలో ఇచ్చారు. పారమార్థికం తెలుసుకోకపోతే ఏం లాభం అంటే దీనివల్ల ఉపయోగం ఇంపైనా ఉందని పిల్లలకి లేదు. మనం చెప్పినా పెట్టు ఎవరు కర్మానుసారం వెళ్ళిపోకుండా పోనీ అన్నాడు భగవంతుడు. అందుకోసం బ్రహ్మగారు చెప్పాడు, ఎవరు కర్మానుసారం వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఎవరు కర్మ కూడా వెళ్ళిపోతున్నాడు పోనీ. తెలుసుకున్నవాడు తెలుసుకుంటాడు, లేకపోతే
ఆలోచన చేస్తాం. ఇటువంటి గుట్టల జనాలు ఈ భూమి మీద ఎంతమంది పుట్టారో, ఎన్ని జీవరాశులు పుట్టాయో, ఎంతమందికి తిండి పెట్టాడు, ఎంతమంది కడేవారో తెలిసి వెళ్ళిపోయాడు. ఆయన మటుకు అలాగే ఉన్నాడు. ఆయన ఏమైనా బాధపడుతున్నాడా? నీలాంటి ఎంతమందో అని అనన్యా చింతయంతో ఏ జనా పర్యుపాసతే యోగక్షేమం వహామ్యకం. పార్థ, ఎవరు అనన్యమైన చింతనతో నన్ను చింతిస్తూ ఉంటారో అట్టి వారి యోగక్షేమం నేనే స్వయంగా ఊహిస్తున్నాను పార్థ అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. ఇక భగవంతుడే చెప్తున్నాడు, నా మనకు మన్మనాభంతో మధ్యాది మాం నమస్కురు, నాకే నమస్కారం చేయి, నా భక్తుడు ఎల్ల కాలంలో నా గురించి తెలుసుకో, నా భక్తుడు అయిపోతావు. భగవంతుడు గంటలాగా. అందుకే భగవద్గీత అంత ఈజీగా ఎక్కదు. భగవద్గీత ఊరిక చదివేశామంటే కాదు, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అర్థం మామూలుగా ఉండదు. మరి ఈ తప్పు చేస్తున్నావా, ఎందుకు చేయాలి అనిపిస్తుంది. ఒకటి ఎవరైనా మనం చిన్న చూపులో చూస్తున్నావా, ఎందుకు చేయాలి అనే భావన కలిగిన రోజు నువ్వు పారమార్థిక తత్వాన్ని తెలుసుకుంటావు. అది తెలియకుండా ఏ సేవ చేసినా కూడా ఇది తెలియకపోతే వేస్ట్ ఆ సేవ. భగవంతుడు చెప్తున్నాడు, పురుష శ్రేష్ఠ అని. పురుష శ్రేష్ఠుడు అంటే అలా చేయాలని చెప్తున్నాడు భగవంతుడు. అందుకోసం భగవంతుడు చెప్పేది ఏదైనా ఒకటే అని హెచ్చరించడం వల్ల కాబోదు. భగవంతుడు పురుష సభ అని సంబోధిస్తూ ఉన్నాడండి. ఈ సమదుఃఖ సుఖం ధీరం, సుఖ దుఃఖములందు సమానత్వము కలిగి ధీరత్వం గలవాడు వచ్చున. ఆత్మయందు స్థితుడై సుఖ దుఃఖములు రెండింటిని మనోవికారములుగా వీక్షించువాడే అట్టి వాడే ధీరుడు. మరి ఆ రోజుల్లో సుఖమైన దుఃఖమైన బ్రిటిష్ వాళ్ళ చేత మనోడు ఎంతమంది గుర్తించుకున్నారో, దండించుకున్నారో. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నిజంగా మీరు కానీ రేడియోలో కానీ ఈరోజు రేడియో అయిపోతుంది వింటుంటే వాళ్ళు చెప్పేది ఈరోజు ఎవరికి తెలియదు. వాళ్ళు పండి బాధలు అవన్నీ చూస్తుంటే భగవద్గీత రోజు రేడియోలో అయిపోతారు. రోజు శ్లోకం వస్తాయి. వాళ్ళే వదులుతున్నారు, వదలుతున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవాలి. అందుకే చెప్పింది, ఎవడు నా గురించి ఆలోచన చేసుకున్నాడో వాడి గురించి నేను ఆలోచన చేస్తున్నాను అంటున్నా. పొరవాడి గురించి నేను ఆలోచన చేయను. ఏమవసరం భగవంతుడికి చేయను. నువ్వు అసలు భగవంతుడి మీద ఉంటే కానీ మనసు నీ మీద ఉండేదాన్ని ఉండదు. అది భగవంతుడు చెప్పేది. కనుక దుఃఖం ఇంట్లో ఒకనాటి మనోవికారము, సుఖము అట్టిది. ఈ దుఃఖం ఎలాంటి వికారము? సుఖం కూడా ఎటువంటి వికారమేనండి. బాగా దుఃఖం వచ్చింది, బాగా మంచి ఏసీలో కొనుక్కోవడం, ఎండాకాలం బాగా చదువు చేసింది. ఏమంటారు, ఏసీ పోయేసి అభిషేకండి ఎవరుంటారు డాక్టర్ ఆకుల పక్కన చూపుకుంటే ఒక నిద్రపోతుంటే అభిషేకం చలి అంటాం. ఏ చూసారా, అది కూడా వికారమే. ఈ ఆనందము వికారమే, దుఃఖము వికారమే. ఈ భూప్రపంచంలో ఉన్నాయని వికారాలండి. వికారము అంటే మనలో వికారాలు వెళ్ళేటప్పుడు వికారం. అది అన్నం కేంద్రం ఒక వికారం, ఒక సుఖం కోరడం వికారం, ఒక దుఃఖం రావడం వికారం. ఏదైనా వికారాలు అంటాడు. వికారం లేని వాడు భగవంతుడు ఒక్కడే. ఏ వికారాలకు లోను కాని వాడు. మనం అన్ని వికారాలకు లోను అవుతూనే ఉంటాం. కాసేపు స్ఫోటం బాగా అయిపోయిందనుకో ఆనందం, బాగలేదనుకో దుఃఖం. ఏదైనా దుఃఖమే, ఏదైనా వికారమే. భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఒకనొక మనోవికారమే. సుఖం కూడా కట్టిదేనయా. ఈ దుఃఖమైనటువంటి వికారము ఆ సుఖం కూడా కట్టిదే. దాని గురించి నేనెందుకు అంటున్నాడు భగవంతుడు. కావున మనసుకు సాక్షి ఆత్మయందు నిలకడగా ఉండే ధీరుడు యొక్క లక్షణము. అదే మహనీయుడు. అంటే ఈ ఆత్మే సాక్షి దీని మీద నిలకడగా ఉండటమే ధీరుడు. అతన్ని మహనీయుడు అని చెప్తారు. ఆ రెండింటిని సమముగా వీక్షితుడు. అంటే ఈ సుఖము దుఃఖాన్ని ఎలా వీక్షిస్తాడు? సమముగా వీక్షిస్తాడు. అంటే ఆత్మనిష్ఠుడై ఉంటాడు. నేను ఆత్మని, నాకు ఈ సుఖము దుఃఖము నాకు సంబంధం లేదు అని అలా తెలుసుకోగలిగిన వాడే ధీరుడు. అంటున్నా మరొకళ్ళందరూ కూడా ధీరుడు కాదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు కూడా ధీరుడు కాదయా, నువ్వు కూడా మోహంలో పడిపోయావు. మోహంలో పడిపోయాడండి భగవంతుడు. అర్జునుడే మోహంలో పడలేదా? ఖచ్చితంగా పడ్డాడు. అందరూ మోహంలోనే పడిపోతున్నారండి. మోహంలో పన్నోడు ఎవరండి? ఈ యొక్క వికారంలో పన్నోడు ఎవరో చెప్పండి. అందుకోసమే భగవంతుడు అంత చక్కగా
యుద్ధములందు మరణించడంతో వీర స్వర్గమును పొందెను, జయించడంతో రాజ్యమును భూలోక స్వర్గమును పొందెను. కావున ఈ యుద్ధములు కృతజ్ఞుడైన వచ్చునా అని భగవంతుడు చెప్తున్నాడంటే అర్థమైంది. ఇక్కడ యుద్ధం అంటే యుద్ధం ఆ టైంలో ఆయన యుద్ధం చేయాలంటే మన టైంలో మనం ఏం చేయాలని చేయాలి. కనుక నువ్వు యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతావు, చేస్తే భూలోక రాజ్యాన్ని పొందుతావు. రెండు సమానమే. ఇక్కడికి వచ్చిన తర్వాత సుఖము దుఃఖము రెండు సమానమే. ఈ రెండింటిలో నువ్వు తేడా పెట్టావు. ఇప్పుడు రాత్రులని ఈ రాత్రులు ఎలాగే ఉంటాయా? ఉండమన్నా ఉండదు. మళ్ళీ నువ్వు నిద్రలేసానికి పొద్దున్నే అయిపోతుంది. పక్షులు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇంకేమో పక్షులు 5 గంటల 4 గంటలు చూస్తాయి. అంటే ఏంటిది? ఈ రెండు సమానం, వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. అనిత్యములో ఒకసారి ఆలోచించి సార్, ఈ రాత్రులేంటి, ఈ పగలేంటి? ఎవరు సైంటిస్ట్ ఆపరచుగా రాత్రులు పగలు వీటిని ఆపుతారండి? ఎవరండి? వాళ్ళెవరు సృష్టించారండి? భగవంతుడే. ఎవరు ఆపుతారు ఇవన్నీ? ఎవ్వరు ఆపలేదు. ఈ జరిగిపోతూనే ఉంటుంది. కనుక భగవంతుడు చెప్పేదాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు సాగిపోయి ఈ సుఖము దుఃఖము గురించి చెప్పాడు. కనుక నీ సుఖం దుఃఖాన్ని వదిలేసే ఆనందమయంగా ఉండు అని భగవంతుడు చెప్పుకున్నాడు. ఇది ఎవరైనా ఉండగలిగా? ఉంటాడు. ఉండేవాడు సమశీతోష్ణ భావంలో ఉంటాడు. అందుకే సంతుష్టుడై ఉంటాడు. అటువంటి వాడి ధీరుడై నిలబడతాడు. నిజంగా మీకు చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ గాంధీ గారు అల్లూరు సీతారామరాజు ఎన్నో బాధపడ్డారు. ఒకసారి అల్లూరు సీతారామరాజు దగ్గరికి పోయి ఏ సామాన్యుడు ఆయన బాగా చదువుకున్నాడు. మళ్ళీ ఇంట్లోని భగవతత్వం ఉంది, అన్ని ఉంది. ధీరుడై నిలబడ్డాడు ప్రజల కోసం. మరి వాళ్ళంతా భగవంతుడు చూసిన వాడి సామాన్యులు ధ్యానం చేసిన వాడి మనదే ఉందండి. మన టౌన్లో ఇల్లు గోపాలకి అవుతాం, కాశీ పెట్టి కూర్చోదాం, చెప్పుకోవడం, వెళ్ళిపోతాం. ఏ సామాన్యుడు దిశగా భగవంతుడు చేరుకోవాలంటే అది భగవంతుడు చెప్పేది. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే. జయ రాధా కృష్ణ గోవింద కి, రాధా శ్యామ్ గోవింద కి, బృందావన గోవింద కి, మధుర గోవింద కి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మహాభక్తులారా, జయ గురు మహారాజు గారికి, మహాభక్త బృందములకు మరి రాత్రి ఎక్కువ మంది వెళ్ళిపోయారు, పాలనతో కలిసిపోయారు. వాళ్ళందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం. అంతకంటే ఏం చేస్తాం? కనుక పరిగెత్తుందండి. ఎక్కడ కూడా ఎక్కడికి పరిగెత్తద్దు. పొంచి ఉంది ప్రమాదం. అదే బ్రహ్మగారు చెప్పాడు. పొంచి ఉంది ప్రమాదం అని హెచ్చరించాడు. అంటే నీటిలో నిప్పులో జరులందరూ కలిసిపోతారని చెప్పాడు. రాజుకి ఒక పద్యం చెప్తూ నీటిలో నిప్పులో కలిసిపోతారని చెప్పాడు. అలాగే కలిసిపోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని. ఆడబెట్టుంది, ఈడబెట్టుందని పరిగెత్తకూడదు. శ్రీ వెంకటేశ్వరుని రక్షించలేకపోయాడు అన్న ఆయన కృష్ణ పరమాత్ముడు. అందుకోసం కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు వాళ్ళందరినీ రక్షించగా ధర్మం కోసం భగవంతుడు ఎవరిని కూడా ఉంచడు. అవసరమైతే ఆయన గర్భవాసన పుట్టిన అందరినీ ప్రజ్వలనేది మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు. అవసరం భగవంతుడికి ధర్మం ఒకటే కావాలి. ధర్మం రక్షిత రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. అర్జున కృష్ణం ఒకే